ఈ రాశి వాళ్ళకి పూర్వభద్రా నక్షత్రం, ఉత్తరాభద్రా నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో కూడా పెద్దగా ఎదగాల్సిన యోగాలు కొన్ని చాలా వరకు కనబడుతున్నాయి. ముఖ్యంగా రావు కేతువులు శాంతం చేసిన తర్వాతే మీరు లక్ష్మీ పూజ చేయాలి. ఈ రావు కేతువులు పూజ చేయకోకుండా మీరు లక్ష్మీ పూజ చేస్తే మీకు అనుగ్రహం అనేది ఉండదు. ఈ రావు కేతువులు పూజ అంటే మనకి దేవుడు గుళ్ళల్లో 9 నవగ్రహాలు ఉంటాయి కదా. ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ నూములు, నల్లటి నూములు, తర్వాత నవధాన్యాలు, ఒక నల్లటి గుడ్డ, దాంట్లో ఒక బెల్లం గడ్డ, పసుపు కుంకుమ తీసుకొని ఒక దీపారాజన, మట్టి దీపారాజన తీసుకొని ఆ నవగ్రహాల దగ్గర 9 ప్రదర్శనలు మీరు చేసి మీ చేతిలో ఉండాల్సిన నవధాన్యాలు అన్నిటి మీద పోసేసి తర్వాత నూనె కూడా పోసేసి దీపారాజన వెలిగించేసి మనస్ఫూర్తిగా మీరు పూజించాల్సింది ఆ రావు కేతుల్ని మనస్ఫూర్తిగా మనసులో పారార్థం చేసుకోవాలి. మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు చేయాల్సిన పని లేదు.